కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల బంధం విడిపోదని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేరిపోవడం వాళ్ళ స్నేహానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ అన్నారు. గజ్వేల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గ్యారెంటీలు 66 అబద్ధాలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన మాదిరిగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడిపై కూడా వాళ్లకే నమ్మకం లేదని, ఏఐసీసీకి గులాంగిరి చేసి డబ్బుల సంచులు పంపిస్తే తప్ప ముఖ్యమంత్రి సీటు నిలబడదని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరమణ, నందన్ గౌడ్, జశ్వంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్, బీజేపీ మండల అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్, జిల్లా నాయకులు సురేష్, కొండపక్క మండల అధ్యక్షులు శశిధర్ రెడ్డి, సింగం సత్తయ్య తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు. మార్పు వస్తుందని చెప్పి నమ్మి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఈరోజు ఒక సంవత్సరం దాదాపుగా ఇంకో 2 రోజుల్లో వారు ప్రమాణ స్వీకారం చేసి ఇంకో 2 రోజుల్లో సంవత్సరం అవబోతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పలు చోట్లలో విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఆల్రెడీ ప్రజలకి మేము ఇచ్చిన వాగ్దానాలు ఎంతో వరకు అయిపోయినాయి, ఏదో అడుగుపొడుగులు కొన్ని మాత్రమే చేయవలసిన ఇది ఉంది, చాలా సాధించేసినామని చెప్పుకుంటూ నిన్నటికి నిన్న పెద్దపల్లిలో యువ వికాసం అని పేరు చెప్పి దాని మీద ఒక పెద్ద సభ నిర్వహించి ఒకరినొకరు పొగుడుకుంటూ కాంగ్రెస్ నాయకులు ఇంతకీ ఆ యువ వికాసంలో కాంగ్రెస్ వారు చెప్పింది ఏంటి అని చెప్పి వారి 6 గ్యారెంటీల కార్డు తీసి చూస్తే అందులో మండలానికో అంతర్జాతీయ స్థాయి స్కూలు బడి, దాని తర్వాత ప్రతి విద్యార్థికి 5 లక్షల కార్డు, భరోసా కార్డు, విద్యా భరోసా కార్డు. ఈ రెండిట్లలో ఒక్కరికి ఒక్క మండలంలో స్కూల్ కానీ ఒక్క విద్యార్థికి 5 లక్షల కార్డు కానీ రాలేదు. కానీ నిన్న అదే యువ వికాసం పేరు మీద పెద్దపల్లిలో ఒక బహిరంగ సభ పెట్టి ఎంతో సాధించడం అన్న టైప్లో నిన్న కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవడం. నిజంగానే 6 గ్యారెంటీలు నిజంగా అమలైనయా? ఏవేవి అమలైనాయి? రైతు భరోసా 15,000 ఇస్తుండ్రా, కౌలు రైతులకు కూడా ఇస్తున్నారా 15,000 ఎకరానికి, 12,000 రైతు కూలీలకు కానీ ఏమైనా ఇస్తున్నారా, మహిళలకు 2,500 వస్తున్నాయా, 4,000 పెన్షన్లు ఏమన్నా వస్తున్నాయా, విద్యార్థినులకు స్కూటీలు ఏమన్నా ఇచ్చిర్రా, పెళ్లి చేసుకున్న వారికి 1,00,000 రూపాయలు తులం బంగారం ఏమన్నా వస్తుందా? ఇవన్నీ మాకు తెలవట్లేదా? నిజంగానే కాంగ్రెస్ అంతకుముందు బీఆర్ఎస్ వారు కనుక చెప్పినట్లు ఇది దళిత బంధు 10 లక్షలు ప్రతి ఇంట్లో దళిత కుటుంబంలో ఇస్తామని చెప్పి ఇట్లాంటివి నానా వాగ్దానాలు వారు చేయడం జరిగింది. అట్లాంటి ప్రభుత్వం కాదు. నిజంగానే మార్పు ఏమన్నా వచ్చిందా? కాంగ్రెస్ వారు వచ్చి మేము అదంతా పూడుస్తాం, మీకు తెలియదు, ఎట్లా చేయాలనో తెలియదు, ఇది ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామంటే నిజంగానే ఏదో చేస్తారు అని చెప్పి ప్రజలు నమ్మి, కానీ ఇందిరమ్మ రాజ్యం ఆ రోజుల్లో ఎట్లుండేదో మనం మర్చిపోయినాం. ఎవరన్నా ఏమన్నా మాట అడిగితే ఈయనంటే సరే ఏమన్నా ధర్నా చౌక్ని క్యాన్సిల్ చేసి ధర్నాలు చేస్తేనే లాఠీలతోటి పాయింట్స్ జైళ్ళలో పెట్టు, కానీ అసలు ఇందిరాగాంధీ గారి సమయంలోనే ఎమర్జెన్సీ పెట్టారు. అట్లనే మొన్న 32 రోజులు మన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఏకకాలంలో సెక్షన్ 144 అంటే ఇప్పుడు 163 అనుకుంటా బిఎన్ఎస్ కింద 1,20,00,000 మందిని ఒకటేసారి సెక్షన్ 144 పెట్టిన ఘనత మన రాష్ట్ర పాలకులది. వారి భాష మారలేదు, వారి తీరు మారలేదు. అంతకుముందు బీఆర్ఎస్ వారు, ఈరోజు కాంగ్రెస్ వారు ఎటువంటి తేడా లేదు. పెండంలో నుంచి పొయ్యిలోకి అని నేను అంటున్నా అంటే వారు ఖజానా ఖాళీ చేస్తే వీళ్ళు ప్రజల జేబులు కూడా ఖాళీ చేసి కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికలు ఎక్కడ దేశంలో ఉన్నా కానీ అక్కడికి ఎలక్షన్ డబ్బులు ఇక్కడి నుంచి మన తెలంగాణ నుంచి పంపించే పథకంలో రేవంత్ రెడ్డి గారు తన సీటు గ్యారెంటీ చేసుకోవడానికి, లేకపోతే ముఖ్యమంత్రులు ఎట్లా మారుతారో మనందరికీ తెలుసు. కాంగ్రెస్లో తన సీటు గ్యారెంటీ కావాలంటే నెల ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి కేంద్ర కాంగ్రెస్ 3% పెరుగుదల అంటే కుంటుపడిపోతున్నాం. ఇంకొక 2 నెలలు అయితే అసలు జీఎస్టీ తరుగుదల అంటే పోయిన సంవత్సరం వచ్చిన దానికంటే తక్కువ వచ్చే పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్తోంది. ఇది పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో. ఇంకొక 4 సంవత్సరాలని తలుచుకుంటేనే భయమయ్యే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. కానీ తప్పనిసరిగా ఎప్పుడు ఏ సమయంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఈసారి ప్రజలందరికీ విన్నపం ఒకటి, మాకు నమ్మకం ఒకటి, 2 ఉన్నాయి. తప్పనిసరిగా ఈసారి బీజేపీని ఆదరిస్తారని చెప్పి మా నమ్మకము. వారందరికీ విన్నపం కూడా ఈసారి వారి ఓటు బీజేపీకి వేసి మోడీ గారి నాయకత్వం,
మన రాష్ట్ర నాయకుల నాయకత్వం, బీజేపీ జెండా నాయకత్వం ఈ ముందు రాష్ట్రాన్ని